విశ్వంబర ఇప్పుడు హాట్ టాపిక్. చాలా తెలివిగా అడిగాను అనుకుని చిరంజీవి గారికి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఇందులో ఒక స్పెసిఫిక్ లవ్ స్టోరీ. ఉందంటే ఒకలా వెళ్తారు చేసుకుంటారు, లేదంటే ఇంకోలా వేసుకుంటారు. స్టోరీ చెప్పక్కర్లేదు, జస్ట్ మొత్తం ఇక్కడ అడిగేస్తే సినిమాలో చూడడానికి మెగా ఫ్యాన్ రామ్ చరణ్ గారు బన్నీ. ఐ విష్ మీరు అందరూ జరిగితే చాలా నాకన్నా హ్యాపీయెస్ట్. చిన్న రూమర్ లాంటిది వచ్చి మరి చిన్నదన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, అడగండి, నో ప్రాబ్లం. కెమెరామ్యాన్ వల్ల విఎఫ్ఎక్స్ ఆర్టికల్స్ రిలీజ్ అయ్యాయి. ఎక్కడ విన్నారు? చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయారు. నేను చెప్తున్నాను, మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి నా ఆన్సర్లు ఉంటాయి. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ టాక్స్ విత్ సత్య. ఈరోజు మన ముందు విశ్వంబర మూవీ డైరెక్టర్ వశిష్ఠ గారు ఉన్నారు. సో లెట్స్ బిగిన్ ది షో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? యా హాయ్, ఐఎమ్ గుడ్. హౌ యూ? గుడ్. సో విశ్వంబర ఇప్పుడు హాట్ టాపిక్. ఈ స్టోరీ రాసేటప్పుడు మీ లైక్ ఇంటెన్షన్ వాట్ వాజ్ ఇట్? లైక్ చిరంజీవి గారితో సినిమా చేయాలి అని ఒక ఏమంటాం, ఆ కోరిక అంటామా లేకపోతే ఏమంటామో తెలియదు, కానీ చిరంజీవి గారి సినిమా చేద్దాం అనుకున్నా, ఎలాంటి సినిమా చేద్దాం అనే ఐడియాలో వచ్చి ఒక ఫ్యాంటసీ జోన్ టచ్ చేద్దాం అనే ఐడియా అలా స్టార్ట్ అయింది. సో హౌ యూ మేడ్ విశ్వంబర తర్వాత. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ మూవీ లైక్ ఒక అంజి, జగదేక వీరుడు, అతలోక సుందరి అవి కూడా చిరంజీవి గారివే. సో దాని నుంచి ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ చూపిస్తున్నారా, లేకపోతే లైక్ అదే ఫ్యాంటసీ విత్ డిఫరెంట్ లైక్ స్పిరిచువల్ టచ్ టు ఇట్ అలా ఏమైనా ఉందా? మొత్తం ఇక్కడ అడిగేస్తే సినిమాలో చూడడానికి ఏముండదు. చాలా తెలివిగా అడిగాను అనుకుని ఇంకేమన్నా చూపిస్తున్నారా, ఇంకేమన్నా ఉంటాయా, ఇందులో ఏముంటాయి కానీ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం. నాకు బాగా జయదేకుడు అతలోక సుందరి అనే సినిమా బాగా ఇష్టం. నాకు ఆ టైంలో 90s ఆ టైంలో వచ్చిన కిడ్స్ అందరికీ కూడా బాగా ఇష్టమైన సినిమా అది. సో నాకు అది ఎప్పటి నుంచి ఉండే, ఇలాంటి ఒక సినిమా చేయాలి చిరంజీవి గారితో అవకాశం వస్తాయని చెప్పి. సో అది నాకు లక్కీగా అవకాశం వచ్చింది. సో నేను చేశాను. సో స్టోరీ రాయడమే చిరంజీవి గారికి అనే స్పెసిఫిక్ టచ్తో రాశారు, అంతేగా మరి. ఇన్స్పిరేషన్ అంటే లైక్ కొంతమందికి సాంగ్స్, కొంతమందికి ఎమోషన్స్ వైజ్ స్క్రిప్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలా మీకు ఏమైనా స్పెసిఫిక్? నాకు విశ్వంబరకు వస్తే ఏంటంటే బేసికల్గా ఫ్యాంటసీ థింగ్తో పాటు ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి. సో నేను అనుకున్న కదా, నాకు ఎమోషన్ ప్లాట్ బాగా నచ్చింది. సో ఆ ఎమోషన్కి నా ఫ్యాంటసీ యాడ్ చేసి. మీరు మీవి కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. సో నార్మల్గా మహాభారతం అంటే యాక్షన్కి ఇన్స్పిరేషన్ అండ్ రామాయణం అంటే ఒక లవ్ స్టోరీ ఆర్ ఒక బ్యూటిఫుల్ ఫ్యాంటసీకి ఇన్స్పిరేషన్ అని. అలా మీరు ఎంతవరకు స్పిరిచువల్, హౌ స్పిరిచువల్ ఆర్? అంటే దానికి స్పిరిచువాలిటీకి ఏమంటాం లిమిట్ ఉండదు. సో కొంతవరకు ఉందాం, ఇంతవరకు ఉందాం, ఇంతే ఉందాం అనేది ఉండదు. సో స్పిరిచువాలిటీ అనేది డెఫినెట్గా మన నమ్మకం. సో అది అన్లిమిటెడ్. అంటే మీరు చందమామ బుక్స్, టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తారు అని చెప్పేసి. సో స్టార్టింగ్ నుంచి ఫ్యాంటసీ వాజ్ యువర్ మోర్ ఇంక్లైన్డ్ వర్షన్ ఆ స్క్రిప్ట్ వైజ్, ఆర్ యాక్షన్, లవ్ స్టోరీస్, క్రైమ్ థ్రిల్లర్ ఇలాంటివి కూడా చేయడం కూడా ఉందా మీకు? డెఫినెట్గా చేయాలని ఉంది. బట్ అందులో ఏదో కొంచెం కొత్తగా ఏదైనా జోనర్ కానీ కొత్త యూనిక్ ఏదైనా కనెక్ట్ అవ్వాలి కదా. సో బేసిక్గా నాకంటే ఫ్యాంటసీ బాగా ఇష్టం, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్స్ బాగా ఇష్టం నాకు. అంటే దాంట్లో లిమిట్స్ ఉండవు, దానివల్ల ఏంటంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది మనకి చేయడానికి. అండ్ ఈ సినిమాలో కూడా యాక్షన్ ఉంటుంది, ఆ చిన్న ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ద సేమ్ టైం ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్తో ఉంటుంది. సో ఇందులో ఒక స్పెసిఫిక్ లవ్ స్టోరీ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అది థియేటర్లో చూస్తే తెలుస్తుంది. ముందు నా చేతి చెప్పించి ఉందంటే ఒకలా వెళ్తారు వేసుకుంటారు, లేదంటే ఇంకోలా వేసుకుంటారు. సో ఇవన్నీ కాకుండా థియేటర్లో చూస్తే రిలీజ్ రోజు మీకే క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పటి వరకు త్రిష గారిని అయితే క్లియర్గా ఎక్కడ రివీల్ చేయలేదు టీజర్ ఆర్ గ్లిమ్స్లో. సో ఏదైనా స్పెసిఫిక్గా త్రిష గారి కోసం యూ బ్రింగింగ్ అవుట్ ఆర్ ఇంకేమైనా లైక్ హైడింగ్? స్పెసిఫిక్గా ఉంటుంది, హైడింగ్ ఏం లేదు. మేము త్రిష గారు సెట్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసాం. సో మీరు అందరూ ఆవిడ లుక్ ఉంటుంది, సెట్లోనే వెల్కమ్ చెప్పాం, చిరంజీవి గారు అందరూ వెల్కమ్ చెప్పాం. సో ఇంకేదన్నా సర్ప్రైజెస్ ఉంటే అవి మీరు స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు. అనుకోవచ్చు ఏంటంటే ఏం చెప్పినా కూడా స్క్రీన్ మీద చూడండి, ఏం అడిగినా థియేటర్లో చూడండి అంటున్నాడు అనే కదా. బట్ తప్పదు యాజ్ ఆఫ్, బికాస్ మనకు చాలా టైం ఉంది రిలీజ్కి.
సో దాచుకుందాం అప్పుడు దాకా. సో విశ్వంబర ఇస్ అ బుక్ ఆఫ్ సీక్రెట్స్ యాజ్ ఆఫ్ నౌ అంతే అంటారా? యాజ్ ఆఫ్ సీక్రెట్స్ ఒకసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కొక్క సీక్రెట్ రివీల్ చేసుకుంటూ వస్తాను. ఓకే. సో మీరు ఒక 10 years నుంచి మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అని ట్రై చేస్తున్నారు. సో బింబిసారా వాజ్ యువర్ ఫస్ట్ హిట్. తర్వాత ఇమీడియట్గా యూ గాట్ అ ఛాన్స్ విత్ చిరంజీవి గారు. లైక్ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్, ఎలా అనిపించింది చిరంజీవి గారు ఓకే అనడం తర్వాత యూ స్టార్టెడ్ ద షూట్ అంతా మీరు అనుకున్నట్టు వెళ్తూ ఉంది? హౌ డు యూ ఫీల్ ఇట్? ఇప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ అడిగావు కదా, నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పొచ్చు, పర్లేదు. కాంట్రవర్సీ మాకే కదా, మీకు ఉంటుంది. అడ్విసేషన్ మహేష్ బాబు. ఓకే, సడన్గా మహేష్ బాబు గారు పిలిచి నిన్ను సినిమా చేయమని ఆఫర్ ఇస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? కోర్స్ ఐల్ బి సో ఎక్సైటెడ్. చాలా అంటే ఫస్ట్ ఐల్ ఫీల్ లైక్ ఇది డ్రీమా ఆర్ రియాలిటీ అన్న క్వశ్చన్. యా, ఇంకా జస్ట్ సైన్ ఇట్ ఆఫ్ వితౌట్ నేను అంతే సింపుల్, అంతే కదా. ఇప్పుడు నేను చిరంజీవి గారిని చూసి పెరిగి ఆయన సినిమాలు చూసి ఎగ్జైట్ అయ్యి చొక్కాలు దించుకుని థియేటర్కి వెళ్ళి దెబ్బలు తిని ఇలా చూసిన ఒక స్టార్ని నాకు ఆయన డైరెక్షన్ చేసే అవకాశం వచ్చినప్పుడు సేమ్ ఫీలింగ్, హ్యాపీనెస్. అంటే దానికి మనం కరెక్ట్గా చెప్పలేము ఆ ఫీలింగ్ని. నువ్వు ఎలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అయ్యాను. అంటే ఇప్పుడు మీరు ఆయనకి అనే చెప్పి రాసా అన్నారు కదా స్క్రిప్ట్. సో మీకు ఎక్కడైనా ఒక డౌట్ ఉందా, ఒకవేళ చిరంజీవి గారు యాక్సెప్ట్ చేయకపోతే? డౌట్ ఉన్నప్పుడు అటెంప్ట్ చేయకూడదు. మనం ఒక అటెంప్ట్ చేస్తున్నాం అన్నప్పుడు 100% దాన్ని నమ్మి అటెంప్ట్ చేయాలి తప్ప అవుతా అవదా జరుగుతా అసలు జరుగుతుందా ఇది ఇలాంటి డౌట్లు ఉంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది ఫస్ట్. సో మనం కథ అనుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఎస్ ఇది చేస్తున్నాం నమ్మి వెళ్ళి చెప్పాలి. సో మనలోనే ఆ డౌట్ ఉంటే ఆబ్వియస్లీ అవతల వాళ్ళకు కూడా డౌట్లు రేజ్ అవుతాయి. సో నేను వెరీ కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ అనుకున్నప్పుడు ఎస్ చిరంజీవి గారికి ఇది పర్ఫెక్ట్ కదా అనుకున్నాను, అనుకుని వెళ్ళి అప్రోచ్ చేయను, చెప్పాను, ఆయన కూడా పర్ఫెక్ట్ అన్నారు. ఇప్పుడు లైక్ మీరు ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్, వర్కింగ్ విత్ హిమ్ ఎక్కడైనా చాలా ఓవర్వెల్మింగ్గా కానీ ఇంటిమిడేటింగ్గా కానీ ఇలాంటి ఫీలింగ్స్ రష్ అయ్యాయా మీరు, ఎమోషన్స్? అంటే క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు హ్యాపీనెస్ ఇంకా అట్ ద సేమ్ టైం లైక్ ఒక భయం లాంటివి ఏమైనా ఉండేనా మీరు ఆయనతో? భయం ఎప్పుడూ ఉంటుంది, హ్యాపీనెస్తో పాటు ఆ భయం కూడా కంటిన్యూ ట్రావెల్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక పెద్ద స్టార్, ఒక మెగాస్టార్ లాంటి చిరంజీవి గారిని మనం డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఎందుకంటే అది బయటికి వెళ్ళిన తర్వాత మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ చూస్తారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, అండ్ జనం చూస్తారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి. సో ఇంతమందిని సాటిస్ఫై చేయాలంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి. సో ఆ భయం తప్ప వేరే ఇది లేదు నాకు. అండ్ చిరంజీవి గారు సపోర్ట్ చాలా, అంటే విపరీతంగా సపోర్ట్ చేసేవారు నాకు. ఏదైనా చెప్పినా ఇట్లా కొత్తగా ఏదైనా చెప్పినా కూడా ఇమీడియట్గా ఆయన ఓకే అని చెప్పి ఆయన చేసేవారు. కొత్తగా చిరంజీవి గారిని మేము ఈ మూవీలో చూడగలుగుతామా? మీరు అగైన్ ఇట్స్ సీక్రెట్, బట్ సీక్రెట్ కాదు, కొత్తగా అంటే ఎలాగ చెప్పండి నాకు. చాలా మూవీస్లో ఒక్కొక్క వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది, ఏదో ఒక డిఫరెన్స్ లైక్ స్టైల్లో కానీ వే ఆఫ్ డ్రెస్సింగ్ బీట్ ఆర్ యాక్సెంట్ ఆర్ స్లాంగ్ కొన్ని మూవీస్లో. సో అలాంటి డిఫరెన్స్ ఇందులో ఏమైనా ఉందా? మీరు టీజర్లో చూసినా లేకపోతే ఆయన లుక్లో చూసినా ఆయన లుక్ ఎలా అనిపించింది మీకు? ఆయన ఎందులో అయినా బాగుంటారు. అయిపోయింది. నేను చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నానో అలా ఆయన నేను చూశాను. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఇవన్నీ మీరు రాశారు, ఆల్ గుడ్. సో చిరంజీవి గారికి అనుకుని రాశారు, బట్ అదర్ కాస్ట్ మెంబర్స్ త్రిష గారు కానీ నెక్స్ట్ అదర్ రోల్స్ వీళ్ళని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఓకే చిరంజీవి గారి పక్కన త్రిష గారు అయితే బాగుంటారు, ఆర్ ఇంకెవరైనా కూడా అయి ఉండొచ్చు. స్క్రిప్ట్ రాసేటప్పుడే అలా డిసైడ్ అయ్యారా, లేకపోతే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్క్రిప్ట్ అప్పుడు మెల్లిగా డిసైడ్ అయ్యారా కాస్ట్ మెంబర్స్? కథ రాసేటప్పుడు ఓన్లీ కాన్సన్ట్రేషన్ చిరంజీవి గారు. వేరే క్యాస్టింగ్ క్యారెక్టర్ నేమ్తో డిజైన్ చేశాను తప్ప పర్టికులర్ ఆర్టిస్ట్నో లేకపోతే ఇంకేదైనా డిజైన్ చేయలే. వన్స్ చిరంజీవి గారు ఓకే అన్న తర్వాత ఓకే ఆయన పక్కని ఈ క్యారెక్టర్ ఎవరైతే చేస్తే బాగుంటుంది అని అప్పటి నుంచి స్టార్ట్ చేసి మేము ఫైనల్ చేసాం. అండ్ త్రిష గారు ఎందుకు అంటే దానికి ముందు స్టాలిన్ చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. సో అలా సెలెక్ట్ చేసుకున్నాం. వెరీ హ్యాపీ, ఆవిడ చెప్పగానే ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ఇందులో ఏదైనా రాజు గెటప్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే ఇస్ ఇట్ జస్ట్ మోడర్నైజ్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ రెండింటిని మిక్స్ చేసి చూపిస్తుంది? అంటే గెటప్లు ఇవన్నీ అయితే రాజు గెటప్ అలాంటిది ఏమి ఉండదు.
బట్ మిగతాది అనేది యాజ్ యూజువల్గా ఇందాక చెప్పిన ఆన్సర్ మళ్ళీ రిపీట్ చేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. రిలీజ్ రోజు థియేటర్లో స్క్రీన్ మీద చూసి సర్ప్రైజ్ అంటే ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే తర్వాత ఏమి ఉండదు చెప్పడానికి. చూసినప్పుడు కూడా పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు, ఆల్రెడీ తెలుసు కదా అని చూస్తాం. సో మీరు మ్యాక్సిమం ట్రై చేస్తారు మాతో చెప్పించడం కోసం, మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం చెప్పుకుంటుండడం కోసం. అయినా లీక్స్ ఎక్కడో దిక్కుని దొరుకుతాయి మీకు. సో మీరు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. ఎందుకు ఏం చెప్పకూడదన్నా? నేను చెప్తున్నాను, మీరు అడిగే క్వశ్చన్స్ బట్టిన ఆన్సర్లు ఉంటాయి. సో మేబీ మీ అదర్ ఫ్యాంటసీస్ ఆర్ స్టోరీ లైన్స్ గురించి డిస్కస్ చేయొచ్చా? పోనీ లైక్ ఫ్యాంటసీస్ అని కాదు కానీ లైక్ ది అదర్ స్క్రిప్ట్స్, మీరు జానర్స్ దేని మీద ఇంట్రెస్ట్ ఫ్యాంటసీ కాకుండా, అండ్ వై? ఫస్ట్ లెట్స్ సే లవ్ స్టోరీ అనుకుందాం. లవ్ స్టోరీ అంటే మీకు ఎలాంటి మూవీస్? అంటే లవ్ స్టోరీస్ చూడడానికి ఇష్టపడతాను కానీ చేయడానికి నాకంత ఓపిక, అంత ఏమంటాము అంత బ్యూటీగా చెక్కి అంత ఓపికగా చేసి ఇది నాకు లేదు. సో లేనప్పుడు అది చేసి దాన్ని చెడగొట్టకూడదు. పక్క వాళ్ళు చేసినప్పుడు అది చూసి ఎంజాయ్ చేస్తే హ్యాపీ. మన జోనర్ కానప్పుడు దాన్ని టచ్ చేయకూడదు. సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇప్పుడు చాలా ఇదిగా నడుస్తున్నాయి. దాని మీద మీ వ్యూ ఏంటి? లైక్ ఫ్యూచర్లో చేయాలని ఉందా? మేబీ అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాం. మీ వ్యూ దాని మీద, లైక్ వాట్ యూ థింక్? అంటే ఒక్కొక్కరికి ఒక జోనర్ స్ట్రెంత్ ఉంటుంది. అప్పుడు సైకలాజికల్ జోనర్స్ చేస్తారు కొంతమంది, వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంటుంది దాంట్లోని. ఇప్పుడు నేనున్నాను ఫ్యాంటసీ అని పేరు తప్ప ఐఎమ్ డూయింగ్ ఏ కమర్షియల్ ఫిల్మ్. చిరంజీవి గారిని ఎలా చూపించారు స్క్రీన్ మీద, ఆయన సినిమా ఎలా ఉంటే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు అన్న ఒక ఇది తప్ప దీంతో చేసిన కమర్షియల్ ఫిల్మ్. అండ్ మీరు అడిగినట్టు ఫ్యూచర్లో చేస్తారంటే ఏమో తెలీదు. నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు. ఏదైనా జరగవచ్చు. ఎందుకు చేయకూడదని కూడా రూల్ లేదు, చేయొచ్చు. రీసెంట్గా కల్కి వచ్చింది, దానికి ముందు ప్రభాస్ వీళ్ళందరూ రామాయణంని మోడిఫై చేశారు. అండ్ కన్నప్ప మూవీ వచ్చింది, నరసింహ గీత ఆర్ట్స్ నుంచి యానిమేటెడ్ వర్షన్. సో ఇలాగా ఎనీ స్పిరిచువలీ ఆర్ దేవుడికి మైథాలజీ స్టోరీ అటువైపు కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? 100% వెళ్తాను. సో విచ్ అంటే ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి పురాణాలు, లైక్ మహాభారతం, శివపురాణం, రామాయణం, భగవద్గీత, ఇలా చాలా ఉన్నాయి మనకి ఎలిమెంట్స్. సో వీటిలో మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ టువర్డ్స్? అలా పర్టికులర్గా చెప్పలేను కానీ బట్ నాకు హనుమాన్ మీద చేయాలని ఎప్పటి నుంచో ఉంది. సో నాకు బాగా ఇష్టం హనుమంతుడు. అందుకే మీరు విశ్వంబర టీజర్లో కానీ ఎక్కడ చూసినా కూడా హ్యూజ్ స్టాచ్యూ ఉంటుంది హనుమంతుడు. సో డెఫినెట్గా నేను ఆ జోనర్లోనే ఎక్కువ చేయొచ్చేమో. అంటే లైక్ రామాయణం సైడ్ నుంచి తీసుకొద్దామన్నా, లేకపోతే జస్ట్ హనుమాన్? అది తెలీదు ఎటు నుంచి వస్తుందో తెలియదు మనకి. అది ఎక్కడో ఎగ్నేట్ అవుతుంది, అది ఎక్కడి నుంచి అలా స్టార్ట్ అయ్యి ఫ్రేమ్ అవ్వాలి. ఫ్రేమ్ అయిన తర్వాత ఏంటి అంటే ఫిక్స్ అవ్వాలి పర్టికులర్ ఇది అని చెప్పి. మీరు స్క్రిప్ట్ రాసేటప్పుడు డూ యూ ట్రావెల్ చేస్తూ రాస్తారా? అంటే మోస్ట్లీ నాకు తెలిసిన రైటర్స్ ఆర్ ఎవరైనా బుక్స్ రాయడం కానీ స్క్రిప్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే మోస్ట్లీ ట్రావెల్ చేయడం వల్ల కొత్త ఐడియాస్ రావడం, కొత్త సీన్ని అనలైజ్ చేయడం, ఇలాంటివి చేస్తాను. ట్రావెల్ అంటే నేను ఎక్కడికో వెళ్ళిపోను. ఒక కథ అనుకున్న తర్వాత ఒక రూమ్లో కూర్చుని డిస్కస్ చేసి ఓకే అనుకునే ఇదైతే నాకు రాదు. జనరల్గా మా ఫ్రెండ్స్ టీమే నా ఫ్రెండ్స్ బ్యాచ్ యాక్చువల్లీ అందరం. సో క్యాజువల్గా ఎక్కడన్నా కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటాము, లేదా బయట తిరుగుతాము, కార్లో వెళ్తాము, ఏ తగ్గపోతే బైక్ వేసుకుని నేను వెళ్తాను. సో ఆ ట్రావెల్ వచ్చినప్పుడు ఏదో స్ట్రైక్ అవుతుంది. సో అలా స్టార్ట్ అవుతుంది. నాకు యాక్చువల్గా బింబిసారా కూడా ఒక పాయింట్లో లాక్ అయినప్పుడు నేను ఆఫీస్ నుంచి బయలుదేరి బైక్ వేసుకుని వెళ్ళిపోతుంటే కరెక్ట్గా మన టీఆర్ఎస్ బిల్డింగ్ దగ్గర మహావీర్ జైన్ స్టాచ్యూ ఒకటి ఉంటుంది. చాలామంది ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటారు. సో నాకు అక్కడ ఆ రోజు ఆయన జయంతి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది వచ్చి ఆ రోజు సెలబ్రేట్ చేస్తున్నారు. అది చూసి నాకు ఐడియా వచ్చింది, బింబిసారాలో ఓకే బింబిసారుడు విగ్రహం పెట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేట్ చేస్తే ఎలా ఉంటుంది అని. సో అలా స్ట్రైక్ అవుతాయి మన కళ్ళ ముందు కనిపించే ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మనం ఏదైనా చూసింది అవ్వచ్చు, ఇంకేదైనా ఎక్కడి నుంచైనా చూసి దాన్ని అడాప్ట్ చేసుకోవడం అనొచ్చు. కొంతమంది కాపీ అంటారు,
కొంతమంది ఇన్స్పిరేషన్ అంటారు, రకరకాలుగా అంటారు. బట్ నాకు నచ్చిందని తీసుకోవడంలో తప్పలేదు అనుకుంటుంది. సో అలా ట్రావెల్ చేస్తాను తప్ప ఎక్కడికో వెళ్ళిపోయి లాంగ్ వెళ్ళిపోయి అక్కడెక్కడో కూర్చుని రాయడం నా వల్ల కాదు. సో చిరంజీవి గారితో చేశారు. సో ఆర్ యూ ప్లానింగ్ మెగా ఫ్యామిలీ, రామ్ చరణ్ గారు, బన్నీ అలా ఏమైనా అనుకుంటున్నారు? ఐ విష్ మీరు అన్నది జరిగితే నాకన్నా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరూ ఉండడు ఈ భూమి మీద. జరగాలనేగా కోరుకుంటాం, చెయ్యాలనేగా ఉంటుంది. సో మరి రామ్ చరణ్ గారితో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? మనం ప్లాన్ చేయడానికి ఏమి ఉండదండి. బిలీవ్ ఇన్ డెస్టినీ. ఇది అయిపోయిన తర్వాత ఎటు తీసుకెళ్తూ అటు వెళ్తాం. చిన్న రూమర్ లాంటిది వచ్చింది. అఫ్ కోర్స్ మీరు మరి చిన్నదన్నారంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది, అడగండి, నో ప్రాబ్లం. అంటే మీరు ముందున్న ఇంటర్వ్యూస్లో కూడా చేశారు, బట్ అసలు ఎలా వచ్చింది అనేది నా డౌట్ ఇక్కడ. అంటే ఈ విశ్వంబర స్టోరీ అనేది చాలా మంది ఫస్ట్ మీరు రామ్ చరణ్ గారికి చెప్దామని అనుకున్నారు, బట్ అది చిరంజీవి గారు విని అదటి వెళ్ళింది అని చెప్పేసి ఒక టాపిక్. సో అది ఎలా వచ్చింది? మీరేమో స్టోరీ చిరంజీవి గారికనే రాశాను అన్నారు. సో అది ఎలా వెళ్ళింది? హౌ డూ యూ థింక్? అంటే దానికి చిరంజీవి గారిని కలిసే ముందు నేను చరణ్ గారిని కలిశాను, మీట్ అయ్యా. రిలీజ్ తర్వాత ఆయన మీట్ అయ్యాను, కలిసాను, మాట్లాడుకున్నాం. సినిమా బాగుందని చెప్పారు, బింబిసారా, అలా జరిగింది తప్ప. సో దానివల్ల అందరూ ఏమనుకున్నారంటే చరణ్ కలిసాను కాబట్టి అక్కడ కథ చెప్పాను, అది మళ్ళీ చిరంజీవి గారి వినికి బాగుంది ఆయన చేశాను అనుకున్నా. అసలు టోటల్గా మీరు అన్నట్టు రూమర్ అది. దాని తర్వాత చిరంజీవి గారికి అనుకునే కథ రాసుకుని వెళ్ళి చెప్పాను నేను. సో ఆ రూమర్ అనేది అసలు కరెక్ట్ కాదు. అది కరెక్ట్, సింపుల్ అండి. చరణ్ కోసం చేసిన కథ చిరంజీవి గారికి ఎలా సెట్ అవుతుంది చెప్పండి. మనం ఒక హీరో అనుకుని, ఆ హీరో క్యారెక్టర్ అనుకుని ఓ డిజైన్ చేస్తాం, అది ఎలా సెట్ అవుతుంది అనుకుంటున్నారు? బట్ రూమర్స్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ వెరీ హ్యాపీ. ఒక్కొక్కసారి వాళ్ళే కొత్త ఐడియాస్ ఇస్తారు కూడా. అది చాలాసార్లు జరుగుతుంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు వేసిన మీమ్స్లోనూ లేకపోతే వాళ్ళ ప్రిడిక్ట్ చేసిన కథల్లోచి కూడా మనకి ఐడియాస్ జనరేట్ అవుతాయి. ఎస్, వాళ్ళు ఈ కథ ఇది అని చెప్పి రాస్తారు. అది చదివినప్పుడు ఓహో ఇలా కూడా ఉండొచ్చేమో అని చెప్పి కూడా ఐడియా జనరేట్ అవ్వచ్చు దాని నుంచి కూడా. సో నేను పాజిటివ్గా తీసుకుని దాన్ని వాడేసుకుంటామాట. బింబిసారా మీద లైక్ రివ్యూస్ వచ్చుంటాయి ఆఫ్టర్ మూవీ. సో మీకు చాలా వావ్, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీలో ఇంత ఉందా అన్న టైప్ ఆఫ్ వ్యూ కానీ, లేదా నేను ఇలా కాదు కదా అనుకుంది, వై దిస్ కాంట్రవర్సీ అన్న ఒక వ్యూ కానీ, ఇలాంటివి ఏమైనా కనిపించాయి? ఆ సినిమాకి ఎక్కడ అసలు కాంట్రవర్సీ అనేది రాలేదు. బికాస్ రిలీజ్ తర్వాత ఎనానమస్గా అందరూ ఇది సూపర్ హిట్ అని చెప్పారు. ఇంక ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది అనేది ఎక్కడా లేదు నాకు అసలు. అండ్ మోర్ ఓవర్ నాకు అది ఇంటర్వెల్ సీక్వెన్స్కి థియేటర్లో క్లాప్స్ కొట్టారు. నేను ఫస్ట్ డే మార్నింగ్ బ్రహ్మరాంలో చూసినప్పుడు టెన్షన్ పడుతూ చూస్తున్నాను. ఇంటర్వెల్కి ఎప్పుడైతే పాప అతను సేవ్ చేసిందో అక్కడ లేచి క్లాప్స్ కొట్టారు కొంతమంది ఆడియన్స్. చాలా రావు, మనం అనుకున్నది కరెక్ట్గా రీచ్ అయిందని ఆ రోజు హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ చాలా మోటివేషన్ ఇస్తుంది, ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఫస్ట్ ధైర్యంగా చెప్పొచ్చు మనం అనుకున్నది. అండ్ నిజంగా కళ్యాణ్ రామ్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక కమర్షియల్ హీరో ఉండి సినిమాలు చేస్తూ ఇలా ఇంటర్వెల్లో ఫైట్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఆయన దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఒక పాప వచ్చి ఆయన సేవ్ చేస్తే అంటే అంతే కదా, అతను చంపేసిన పాపే అతను తిరిగి సేవ్ చేయడం అనేది. అండ్ ఆయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్కడ పాప చూసిన తర్వాత ఆయన రియాక్షన్ అనేది అసలు నేను షూట్లో ఉన్నప్పుడే అలా ఉన్న షాక్లో కరెక్ట్గా ఇచ్చారా బాబు, ఏం చేశారా అని చెప్పి. నిజంగా కళ్యాణ్ రామ్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. నిజంగా బింబిసారుడు అనేవాడు ఉంటే అది కళ్యాణ్ రామ్ గారి లాగే ఉంటుంది. దాన్ని ఎవరు మ్యాచ్ చేయలేరు నా ఫీలింగ్. సో మీరు రాసే ప్రతి స్టోరీలో కూడా లైక్ వీళ్ళే ఉండాలి హీరో ఎవరు అన్నట్టు. లైక్ బింబిసారాకి కళ్యాణ్ రామ్ గారు, విశ్వంబరాకి చిరంజీవి గారు అన్నట్టుకునే రాశారు. సో ప్రతి స్టోరీ మీరు అలానే రాయాలనుకుంటున్నారా, ఆర్ ఓకే ఫస్ట్ స్క్రిప్ట్ రాద్దాము బికాజ్ నాకు ఒక థాట్ వచ్చింది తర్వాత కాస్టింగ్ గురించి చూద్దాం అన్న? అంటే టూ డిఫరెంట్ థింగ్స్. కొంతమంది కథ రాసిన తర్వాత హీరోని అప్రోచ్ అయ్యి హీరోని దాంట్లో సెట్ చేస్తారు. కొంతమంది ఒక హీరోకి కథ అనుకుని చేస్తారు. నేను రెండో రకం. నేను ఒక హీరో అనుకున్న తర్వాత ఎస్ ఈ హీరోకి ఎలాంటి కథ చేయొచ్చు. ఆయన ఇంతకుముందు ఏ జోనర్ ఫిల్మ్స్ చేశారు, ఏది చేయలేదు. విశ్వంబరాకు కూడా చిరంజీవి గారు దీని ముందు చేసే కంబ్యాక్ తర్వాత 150 తర్వాత ఏ సినిమాలు చేశారు, అది చూసుకుని ఓకే ఈ సినిమాకి
ఎప్పుడైనా కొత్త జోనర్ ఏది చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు జగదేకుడు అతిలోక సుందరికి అంజీకి ఓ గ్యాప్ వచ్చింది. అంజీ తర్వాత ఆయన టచ్ చేయలేదు ఆ జోనర్ని. సో ఆయన ఫ్రెష్గా ఉంటుంది అది అనుకుని ఈ కథ స్టార్ట్ చేసాము. సో మీ నాన్నగారు 3 మూవీస్కి అలాగా ప్రొడ్యూసర్. సో మీకు ఎందుకు 10 years టైం పట్టింది? లైక్ యూ కెన్ మా నాన్నగారు ప్రొడ్యూసర్ అయితే నాకు ఎందుకు టైం పట్టకూడదు? అంటే లైక్ నాట్ లైక్ నెపోటిజం Okay. సంథింగ్, బట్ యూ కెన్ యూజ్ కనెక్షన్స్. అది ఎంతవరకు యూజ్ అవుతుందంటే మా ఫాదర్ పేరు చెప్పి నేను హీరో దగ్గరికి వెళ్ళగలను. అంటే వాళ్ళ ఆఫీస్ గడప దాటి అప్రోచ్ ఈజీగా వెళ్ళగలను. వెళ్ళిన తర్వాత నా కథ ఆ హీరోకి నచ్చాలి, ఆ కథ ప్రొడ్యూసర్కి నచ్చాలి, అది మెటీరియలైజ్ అవ్వాలి. అంతే తప్ప ఈయన సో ప్రొడ్యూసర్స్ అని కాబట్టి చేసేద్దాం, కథతో పని లేదు, కథ ఎలా ఉన్నా పర్లేదు అని ఎవరు చేయరు. సో మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఆ ఆఫీస్కి వెళ్ళడానికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుద్ది ఒక రిఫరెన్స్గా. అంతే తప్ప మన స్ట్రగుల్ మన బ్యాటింగ్ మనమే చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, మళ్ళీ కాంట్రవర్సీ అవ్వకూడదు. సచిన్ టెండూల్కర్ సూపర్ ప్లేయర్. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గ్రౌండ్ బయట దాకానే వాళ్ళ ఫాదర్ సచిన్, గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత అతనేంటినదే, అతని బ్యాటింగ్ అతనే చేయాలి, అతని బౌలింగ్ అతనే వేయాలి, అతని సిక్స్లో అతనే కొట్టాలి, అతని సెంచరీ అతనే చేయాలి తప్ప ఫాదర్ని చూసి ఆ బాల్ ఆటోమేటిక్గా సిక్స్కి వెళ్ళదు. సో ఆబ్వియస్లీ మనం కూడా ఏంటంటే మన కథ ఏంటి, మన కథ ఎంత కొత్తగా ఉంది, వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేసాం వాళ్ళకి నచ్చిందా లేదా అని చెప్పిన ప్రతి కథ నచ్చాలని రూల్ లేదు. బికాస్ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరు థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది. సో ఆ టైంకి మనం చెప్పిన కథ వాళ్ళకి నచ్చి అది ప్రొడ్యూసర్ కూడా నచ్చితే అది మెటీరియలైజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఆ విషయం నాకేది ఎవరికైనా టైం పడుద్ది, ఎలాగానే ఇలా అయిపోదు. సో అప్పటికి ఇప్పటికి మీలో ఏంటి డిఫరెన్స్ ఆర్ చేంజ్ ఎప్పటికీ? లైక్ 10 years బ్యాక్ యూ అండ్ నౌ, ఏమీ లేదు. అప్పుడు స్క్రిప్ట్స్ ఆర్ ఇప్పుడు స్క్రిప్ట్స్ అంటే అలా. టైం బట్టి మారుతూ వచ్చింది అంతే. ఆ టైం బట్టి ఇప్పుడు ఎవ్రీ 2-3 yearsకి జోనర్స్ మారిపోతున్నాయి, ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా మారిపోతున్నాయి. సో దాన్ని అడాప్ట్ చేసుకుని చేయడం తప్ప వేరే ఏం లేదు దాంట్లో. ఇంకా ఎప్పుడు కూడా అప్డేట్ అవ్వడమే. ఓకే ఈ టైంలో ఈ జోనర్ వర్కౌట్ అవుతుందా, ఓకే ఈ టైంలో ఈ జోనర్ చూస్తున్నారు. ఒక్కో టైంలో హర్రర్ కామెడీ బాగా ఎక్కువ చూశారు, ఓ టైంలో కమర్షియల్ ఫిల్మ్స్ బాగా వెళ్ళినాయి, ఓ టైంలో ఫ్యామిలీ ఎమోషనల్ ఫిల్మ్స్ వెళ్ళినాయి, ఓ టైంలో లవ్ స్టోరీస్ వెళ్ళినాయి, ఓ టైంలో ఫ్యాంటసీస్ వెళ్ళినాయి. సో అలా జోనర్స్ మారిపోతూ ఉంటే ఆడియన్స్ థాట్ ప్రాసెస్ మారిపోతుంటుంది. బికాస్ మనకు ఓటీటీలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే ఇంకోటి. సో మనం అప్డేట్ అయ్యి వాళ్ళని ఇంప్రెస్ చేస్తేనే పని అవుతుంది. సో దాన్ని బట్టి మనం మారాలంతే. నేను అలాగే ఉంటానంటే కుదరదు, అయితే నువ్వు అక్కడే ఉండని వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఆడియన్స్ నాకు తెలిసినంత వరకు ఏ జానర్ అయినా యాక్సెప్ట్ చేసేలా ఉన్నారు. బాగుంటే యాక్సెప్ట్ చేస్తారు, బాగోకపోతే డైరెక్ట్ రిజెక్ట్ అది. అవును, స్క్రీన్ ప్లే, స్టోరీ ఇవన్నీ బాగుంటే ఓకే ఏ జానర్ అయినా పర్లేదు చూడొచ్చు, ఓకే దిస్ ఇస్ అ హిట్ అన్నట్టు ఉన్నాయి. సో మరి అలాంటప్పుడు లైక్ వై డు వి సీ ఇప్పుడు లెట్స్ సే ఒక ఫ్యాంటసీ సెన్సేషన్ అయింది ఇప్పుడు. సో వీ హ్యావ్ రిపీటెడ్ ఫ్యాంటసీ మూవీస్, లెట్స్ సే లవ్ స్టోరీ హిట్ అయింది, రిపీటెడ్గా అవి వెళ్తూ ఉంటాయి. మరి లైక్ వెన్ ఆడియన్స్ ఆర్ యాక్సెప్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ విత్ గుడ్ స్క్రీన్ ప్లే అన్నప్పుడు ఎందుకు మనకి కంటిన్యూస్గా అలాంటి జానర్ మూవీసే వస్తున్నాయి? లైక్ ఎందుకు అంటే ఆ టైంలో థాట్ ప్రాసెస్ అందరిది ఎలా ఉంటుందో, ఈ టైంలో ఇది చూస్తున్నారు కదా సో ఇలా వర్కౌట్ చేద్దామని చేస్తారు తప్ప కావాలని చేయరు, అది రిపీట్ అవ్వదు. అండ్ ఇంకోటి, రిపీట్ చేసినా చేయకపోయినా నీ కంటెంట్, నీ ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటే అది ఎలాంటి ఫిల్మ్ అయినా ఎప్పుడైనా వర్కౌట్ అవుతుంది. వాళ్ళ ఆడియన్స్ ఎప్పుడు రూల్స్ పెట్టుకోలేదు, ఇదే చూస్తాం మేము, మాకు ఇదే చూపించండి అని ఎప్పుడు పెట్టుకోవాలి. వాళ్ళు ఎప్పుడు ఓపెన్గానే ఉన్నారు, మనం ఇచ్చే కంటెంట్ బట్టే వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఏది హిట్కి ఏదో ఫార్ములా కూడా ఏమీ లేదు, ఫ్లాప్కి ఫార్ములా, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే పని చేస్తాం. ఎందుకంటే అది ఒక డైరెక్టర్కి లైఫ్, ప్రొడ్యూసర్కి మనీ, ఓ హీరోకి కెరియర్, ఇన్ని యాడ్ అవుతాయి. సో ఎవరు కావాలని ఫ్లాప్ తీద్దామని ట్రై చేయరు, అది సూపర్ తీద్దామని ట్రై చేస్తారు మ్యాక్సిమం. లాస్ట్ మినిట్, లాస్ట్ రీల్ ఫైనల్ అయ్యి రేపొద్దున రిలీజ్ అయ్యే టైం వరకు కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. వెళ్ళిన తర్వాత ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా రిజల్ట్ వాళ్ళది. అండ్ ఆల్సో కొన్ని మూవీస్ ఉంటాయి మేబీ స్క్రీన్ ప్లే నిజంగా చాలా బాగుంటుంది, యాక్టింగ్ వైజ్ ఆల్సో సూపర్, బట్ ఎక్కడో స్టోరీ లైన్ ఇది కాకుండా ఇంకోటి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో అది ఎక్కడ ఇంపాక్ట్ అయి ఉంటుంది? అది స్క్రిప్ట్లో అయి ఉంటుందా, మేబీ డైలాగ్స్ ఆర్ వాట్ ఇట్ ఈస్?
అంటే అది రిజల్ట్ చూసిన తర్వాత ఇలాంటి ఒపీనియన్స్ అన్నీ వస్తాయి మనకి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ డైలాగ్ ఇంకోలా ఉంటే బాగుండు, ఇక్కడ కథ ఇక్కడ చెప్తే బాగుండు, లేకపోతే ఇది ఇలా చేసి ఉంటే బాగుండు అనేవి మన స్క్రీన్ మీద చూసిన తర్వాత మనకి అనిపిస్తాయి. బట్ దీన్ని నమ్మేగా మేము ఫాలో అయ్యి సినిమా తీసాం ఫస్ట్. సో అక్కడ అంతమంది కన్విన్స్ అయిన తర్వాతే ఆ సినిమా తీసాం, ఆ సీన్ తీస్తాం, అది షూట్ చేస్తాం. బట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మా మిస్టేక్స్ చెప్తారు, అవి తెలుసుకోవాలి, అవి యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. నేను తీసిందే కరెక్ట్ అంటే కుదరదు. అంటే లైక్ కొన్ని సాడ్ ఎండింగ్స్ ఉంటాయి, కొన్ని హ్యాపీ ఎండింగ్స్, కొన్ని న్యూట్రల్ ఎండింగ్స్ కూడా ఉంటాయి. లైక్ మనకి నచ్చిన ప్లాట్ వైజ్ తీసుకెళ్లే మూవీస్ కూడా ఉంటాయి క్లైమాక్స్లో. సో కానీ కొంతమంది వ్యూస్ ఉంటాయి, లైక్ సమ్ టైమ్స్ ఈవెన్ మెజారిటీ ఇది సాడ్ ఎండింగ్ కాకుండా ఒక హ్యాపీ ఎండింగ్ అయి ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. లెట్స్ సే సపోజ్ సీతారామం ఉంది, ఇఫ్ అది ఒకవేళ హ్యాపీ ఎండింగ్ అయి ఉంటే అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయి ఉండేది ఇన్ఫ్యాక్ట్. బట్ అగైన్ ఇంకొంత హాఫ్ ఆఫ్ ద క్రౌడ్ అది హ్యాపీ ఎండింగ్ అయి ఉంటే బాగుండు, రామ్ బతికుండుంటే బాగుండు అని అదే వాళ్ళ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతారు, అంటే వాళ్ళు సక్సెస్ అయినట్టే. సో డైరెక్టర్గా కథ అనుకుని చేసినప్పుడు, ఆ కథ నమ్మి చేసినప్పుడు అది అవుట్పుట్ చూసి తర్వాత నెంబర్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. ఎందుకంటే ఏ ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు. నా లైఫ్లో రోజు ఒకలా ఉంటుంది, మీ లైఫ్లో రోజు ఒకలా ఉంటుంది, ఆయన ఇంకోలా ఉంటుంది, ఇది ఇంకోలా ఉంటుంది. సో ఏది మ్యాచ్ అవ్వవు. సో ఇంతమంది థాట్స్ ఎలా మ్యాచ్ అవుతాయి? సో ఒకటి స్ట్రాంగ్గా నమ్మి ఓకే ఇది అందరికి కనెక్ట్ అవుతుంది నమ్మిన తర్వాత మొదలు పెడతాం, అది అవుట్పుట్ చూసినప్పుడు రకరకాలుగా కనెక్ట్ అవుతారు. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ మనం కథ అయితే టేక్ ఆఫ్ చేసామో ఫస్ట్ నమ్మి దాన్నే ఫినిష్ చేయాలి. ఆప్షన్స్ ఉండవు అక్కడ మనకి, ఎందుకంటే ఒకటే లైఫ్ చెప్పాలి అక్కడ. సో ఇప్పుడు మీరు ఒక స్టోరీ అనుకుని రాశారు, ఎక్కడో షూటింగ్ చేస్తున్నారు, అదంతా అవుతుంది, సడన్గా క్లైమాక్స్ మార్చాలనిపించింది. బట్ మీరు స్టార్టింగ్ ఎప్పుడైతే రాశారో చాలా 100% కాన్ఫిడెంట్గా రాశారు మీరు అన్నట్టు. బట్ ఎక్కడో మధ్యలో మీకు అనిపించింది ఓకే ఇది క్లైమాక్స్ ఇది కాకుండా ఇంకొకటి అయి ఉంటే బాగుంటుంది. సో మీలో మీకే ఒక ఇంటర్నల్ బ్యాటిల్ అవుతుంది. దానికి మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు? లైక్ మారుస్తారా స్క్రిప్ట్ యాక్చువల్గా ఆర్ యూ స్టిక్? నేనైతే మార్చను, బికాస్ ఎప్పుడు ద ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటాం. ఫస్ట్ మీ నుంచి వచ్చిన ఐడియా ఏదైతే ఉందో అది ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అది పొల్యూట్ అవ్వకుండా వస్తుంది బయటికి ఒక థాట్. దాని తర్వాత దాని మీద డిస్కషన్ చేసి 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 కరెక్షన్స్ మొదలవుతాయి. అది చేసుకుంటూ పోతే దానికి ఎండ్ ఉండదు. సో మీరు ఎప్పుడైతే ఒక ఐడియా లాక్ అనుకున్నామో ఐడియాని అలాగే ఉంచి దాన్ని బెటర్గా ఎలా చేయాలో చెప్పాలి తప్ప ఐడియా వచ్చిన ప్రతిసారి దాన్ని మార్చుకుంటూ వెళ్ళిపోతే అది కిచిడి అవుతుంది, లాస్ట్కి రిజల్ట్ ఇంకో రకంగా ఉంటుంది. సో ఫస్ట్ మనం అనుకున్న దాన్ని నమ్మాలి, మనం నమ్మాలి. సో అయితే ఇప్పటి వరకు మీరు అలాంటి ఏం లేదు, జస్ట్ స్టిక్ టు వన్ ప్లాట్, అదే ఫైన్. దేవుడి దయ వల్ల బింబిసారాకి ఫస్ట్ ఏమనుకుని చేసామో లాస్ట్ దాకా అలాగే ఉన్నాం. విశ్వంబర్కి ద డే వన్ ఎలా అయితే లాక్ చేసామో లాస్ట్ డే వరకు అలాగే ఉన్నాం. ఏదైనా డైలాగ్స్ ఏమైనా మారుతాయి తప్ప మధ్యలో మిగతా ఏది చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఆ కథ నమ్మే కదా సినిమా చేశారు, ఆ కథ నమ్మేగా సినిమా ఇచ్చారు నాకు. సో అప్పుడు నమ్మిన కథ ఎందుకు మారిపోతుంది మధ్యలో? డిఫరెన్స్ ఒక్కొక్కళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, నేను ఇలా ట్రీట్ చేస్తాను. కొంతమంది ఆన్ స్పాట్ రాసుకుంటూ వెళ్తారు, అది వాళ్ళ స్ట్రెంత్, అది వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు. నేను ఈ తప్పు రాంగ్ అని కూడా నేను చెప్పట్లా, బట్ నా పద్ధతి ఇది. ఒకసారి కథ లాక్ అన్న తర్వాత దాన్ని మార్చకూడదు. నెక్స్ట్ ఫిలిం విశ్వంబర తర్వాత ఏదైనా అనుకుంటున్నారా? మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే రైటర్స్కి ఎప్పుడు ఎక్కడ ఎలా ఒక స్టోరీ లైన్ వస్తుంది అనేది మనం ఎప్పుడు చెప్పలేము. సో అలాగా స్టోరీ చెప్పక్కర్లేదు, జస్ట్ ఓకే ఈ స్టోరీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఒక స్టోరీ లైన్ వచ్చింది, నాకు ఇలా ప్లాన్ ఉంది అన్నట్టు ఐడియాస్ ఉంటాయి. బట్ విశ్వంబర కంప్లీట్ అయిన తర్వాత దాని మీద కూర్చుని దాని మీద వర్కౌట్ చేయాలి తప్ప ఇప్పుడు నుంచి అది మొదలు పెట్టేసి ఇది క్లమ్జీ అయిపోయి. సో నేను నా వల్ల అలా కాదు కాబట్టి సో నేను ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మేబీ ఏవైనా మిరాకిల్ జరిగి ఏదైనా లాక్ అయితే హ్యాపీ. నెక్స్ట్ ఏంటి అనేది మీకే తెలుస్తుంది. సో ఏదైనా ఒక వర్క్ ఫినిష్ చేసిన తర్వాతే నెక్స్ట్ ఎందుకు అనవసరంగా బర్త్డేని తీసి నెత్తి మీద పెట్టుకోవడం? తెలియకుండా ప్రెషర్ ఉంటుంది మనకు. ఏదో ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రెండు పడవల మీద ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళామంటే ఇది ములుగు తిరిగి ములుగు తిరిగి అలా వద్దు. ఏదో ఒకదాని మీద చేస్తే నీట్గా గోల్ రీచ్ అవుతాం. సో ప్రొడ్యూసింగ్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా? జస్ట్ అస్సలు అనిపించలేదు నాకు, అస్సలు అనిపించలేదు, అనిపించదు కూడా. ఎందుకు? లైక్ కంప్లీట్లీ అగేన్స్ట్ లాగా అనిపిస్తుంది నాకు. లైక్ అగేన్స్ట్ నేను కాదు, తెలియనప్పుడు దాని జోలికి వెళ్ళకూడదు. డైరెక్షన్ అనేది ఒక ప్యాషన్ ఉంటుంది.
ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక ప్యాషన్ ఉంటుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ అనేది ఒక ప్యాషన్ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేయాలి. మనకి అంతా తెలుసు కదా అనుకుంటే అంత ఈజీ కాదు. సో ప్రొడ్యూసర్స్కి ఉన్న ప్యాషన్తో వాళ్ళు చేస్తారు. మన డైరెక్షన్ పని మనం చేసుకుంటే చాలు. అంటే కొంతమంది చేస్తారు, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి దాని గురించి తెలుసు ఉంటుంది. సో వాళ్ళ వే వాళ్ళది, నా వే ఇది. సో నో ప్రొడ్యూసింగ్, డైరెక్షన్ అండ్ రైటింగ్. అని డబ్బులు లేవు నా దగ్గర. ఎందుకు సార్, మీరు మంచి డైరెక్టర్ అవుతున్నారు. సో హ్యాపీగా ఉందిగా. జస్ట్ ఒక వ్యూ లాగా అంతే. సో నో ప్రొడ్యూసింగ్ అన్నప్పుడు లైక్ డైరెక్షన్ అండ్ రైటింగ్. సో మ్యూజిక్లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? లైక్ అబౌట్ ఇంట్రెస్ట్ అంటే పాట బాగుందా బాగాలేదని చెప్పగలను తప్ప ఈ పాట అలా చేయండి, ఈ పాట ఇలా చేయండి, తగిడ తిగిడ 2 4 3 4 ఈ మనకు అంత నాలెడ్జ్ లేదు. సో మనం మ్యూజిక్ డైరెక్టర్ నమ్మి పెట్టుకున్నాం కాబట్టి మన కథ ఆయన కనెక్ట్ అయిన తర్వాత ఆయన ఇచ్చే ట్యూన్స్ బాగుందా బాగుంది, బాగపోతే ఇంకోటి చేద్దాం అంతే. అంతవరకు తప్ప మన విజ్ఞాన ప్రదర్శన వాళ్ళ మీద చేయకూడదు. అంటే లిరిక్స్లో కూడా ఎప్పుడు లిరిక్స్లో ఏం కావాలో మనకు తెలుస్తుంది. నీకు ఈ కంటెంట్ ఏం కావాలో నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి లిరిక్ రైటర్కి. ఇప్పుడు పాట రాయడానికి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు బెస్ట్ అనేగా వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టుకున్నాం మనం. సో వాళ్ళ పనిలో మనం దూరి దాన్ని చెడగొట్టకూడదు. నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి నా పని చేస్తే నాకు కోపం వస్తుంది. నా పని ఏం చేయాలి, అతని పని అతను చేయాలి. సో అలాగా ఒక లిరిసిస్ట్ అతని పని అతను చేస్తాడు పర్ఫెక్ట్గా, అతను చెడగొట్టకూడదు. సో మనకి ఏం కావాలో అడిగి తీసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఇలా అనుకుంటున్నాను, నా క్యారెక్టర్స్ ఇలా బిహేవ్ చేస్తే దీన్ని బట్టి నాకు ఇలా కావాలి, మీరు చెప్తే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తారు. సో ఇప్పుడు ఎవరికైనా మనం స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లిరిక్స్ రాయడానికి ఆర్ మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ఒక మూడ్ని క్రియేట్ చేయాలి. సో మీరు అది ఎలా చెప్తారు వాళ్ళకి? బికాజ్ ఎందుకంటే ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాతే మనం షూట్ కానీ అవన్నీ కానీ స్టార్ట్ చేయాలి. సో వాళ్ళకి చూపించడానికి కూడా ఉండదు విజువల్ వ్యూస్. ఆర్ ఆ మ్యూజిక్ వచ్చిన తర్వాతే మనం ఆ స్క్రీన్ ప్లేని కూడా చేస్తాము, ఆర్ స్టోరీ లైన్ కూడా ముందుకు వెళ్తుంది. సో హౌ డూ యూ బ్రింగ్ దట్ మూడ్ వాళ్ళలో అర్థమయ్యేలాగా? లక్కీగా కిరవాణి గారితో సో కంఫర్ట్, నాకు చాలా కంఫర్ట్. నా ఫస్ట్ సినిమాకి ఆయన చేశారు, అండ్ నా ఫస్ట్ సినిమాకి ఇంకా చందన్ భట్ గారు వాళ్ళు కూడా వర్క్ చేశారు. ఈ సినిమాకి కిరవాణి గారు అనుకున్నాం. అండ్ కిరవాణి గారి స్టైల్ ఏంటంటే ఆయన కథ వినరు, ఆయన స్క్రిప్ట్ ఇచ్చేయమంటారు, బాగుంది స్క్రిప్ట్. ఆయన చదువుకుంటారు. ఆయన చదువుకున్నప్పుడు ఆయన ఓన్ అవుతుంది ఫస్ట్. అయిన తర్వాత ఆయన క్వశ్చన్ చేస్తారు, ఆయనకైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. ఆ తర్వాత ఇంకా ఆయన కథ మూడ్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆయన సిచ్యువేషన్స్ ఆయనకు తెలుసు కాబట్టి మేము అడుగుతాం కాబట్టి ఆయన దాని తగ్గట్టుగా ట్యూన్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. అండ్ ఆర్ఆర్ సినిమా అంతా చూసిన తర్వాత ఆయన దాన్ని బాగా ఫీల్ అయ్యి ఓన్ చేసుకుని ఆయన ఆర్ఆర్ ఇస్తారు. ఆర్ఆర్ రోల్ బెస్ట్ ఆయన. సో ఆఫ్టర్ మూవీ ఓన్లీ లైక్ ఆఫ్టర్ మూవీ తర్వాత ఆర్ఆర్. ఒక్కొక్కసారి ఏమవుతుంటే కొన్ని ట్రాక్స్ అడుగుతాం మేము షూట్ చేసేటప్పుడు ఇన్స్పిరేషన్ కోసం, లేకపోతే ఆ కటింగ్ కోసం కొన్ని ట్రాక్స్ అడిగితే కొన్ని ట్రాక్స్ ఇస్తారు చేసి, సిచ్యువేషన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి తగ్గట్టు ట్రాక్ ఇస్తారు. అది ఒక్కొక్కసారి సినిమాలో వాడతాము, లేదంటే దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి వాడతాం. సో ఇప్పుడు యాక్టర్స్తో ఉంది లైక్ మ్యూజిక్ డిఎస్పి ఉన్నారు, తమన్ గారు ఉన్నారు, ఇలాగా వీళ్ళతో కూడా వర్క్ చేయాలి మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకుని అన్నట్టు ఎనీ పర్టికులర్ ఫ్యానిజం ఆర్ ఫ్యాన్గా వాళ్ళని పెట్టుకోవాలి నా మూవీలో అన్నట్టు ఏమైనా? అంటే సినిమా పట్టే, మూవీ జోనర్ పట్టే మనం అప్రోచ్ అవుతాం. మన పర్సనల్ ఫ్యానిజమ్స్ రుద్దకూడదు సినిమా మీద. ఆ సినిమాకి ఏం కావాలో అది ఇవ్వాలి తప్ప నాకు పర్సనల్గా ఇది ఇష్టం ఇదే తిను అంటే కష్టం. సినిమాకి ఏం కావాలి, ఈ సినిమాకి ఈయన కరెక్ట్, ఓకే ఈయన దగ్గరికి వెళ్దాం, అంతే కదా. మీకు ఇప్పుడు ఒక ఏదో ఉంటుంది, ఎగ్జాంపుల్ మీరు బిర్యానీ చేస్తున్నారు, చికెన్ బిర్యానీ అనుకోండి, మీకు మటన్ ఇష్టం కదా, మటన్ కూడా చికెన్లో వేయరుగా, చికెన్ బిర్యానీ చికెనే చేస్తారు. అలాగా నా సినిమాకి, అంటే వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ అయ్యి ఉండొచ్చు నేను చెప్పింది, ఏం చెప్పాలి తెలియక అది చెప్పాను నేను టక్మని రాక. నా ఈ జోనర్ ఆఫ్ ఫిలింకి కిరవాణి గారి స్ట్రెంత్ అనే ఫీల్ అయ్యాను. అండ్ నాకు ఆయనతో సింక్ బాగుంది, బికాస్ నేను బింబిసారా చేశాను కాంబినేషన్. సో ఐఎమ్ వెరీ కంఫర్ట్. అండ్ ఏమో నెక్స్ట్ సినిమాకి వేరే అవుతారా, కిరవాణి గారు అవుతారా, లేకపోతే ఇంకెవరైనా అవుతారా, ఫ్రెషర్స్ ఎవరైనా అవుతారా కూడా తెలియదు. ఎందుకంటే నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం, డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్ బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే డిఎస్పి మ్యూజిక్ ఇలా బ్యాక్గ్రౌండ్లో అలా వస్తూ ఉంటుంది. సో అలాగా ఓకే ఈ యాక్టర్కి ఈ మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్నట్టు కూడా లైక్ అనుకుంటున్నారా? ఓన్లీ లైక్ స్క్రిప్ట్కి ఫస్ట్ ప్రయారిటీ అంటే? ఓవరాల్ స్క్రిప్ట్. ఓకే.
ఇప్పుడు ఆ స్క్రిప్ట్ బట్టే ఆ హీరోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. ఆ హీరోకి ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది కదా అని చెప్పి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మన సినిమాలో పెట్టుకోలేం. అలా అయితే ప్రతి సినిమాలో ఒకటే స్కోర్ ఉంటుంది. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి దేవి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది అని అనగానే అదే గుర్తు వస్తాయి అంటున్నారు. నిజమే. బట్ కళ్యాణ్ గారికి డిఎస్పి గారు చాలా సినిమాలు చేశారు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క ట్రాక్ ఇచ్చారు ఆయన. ఒకే ట్రాక్ ఇవ్వలేదు, డిఫరెంట్ ట్రాక్స్ ఇచ్చారు. సో అలాగే స్క్రిప్ట్ బట్టి హీరో బట్టి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారిపోతూ ఉంటాయి. సో మూవీస్ని పక్కన పెట్టి కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, నీ క్రష్ లవ్ స్టోరీస్ ఆఫ్ యువర్స్. అంత ఏం వర్క్ కూడా అవ్వలేదు. చిన్న స్టోరీస్, చిన్న మూమెంట్స్. ఓకే, క్రష్ మేబీ 1 day 2 daysకు కూడా. వన్ డే అది మారిపోతుంటే మన చేతిలో ఉండదు. సో నో లవ్ స్టోరీస్ ఇప్పటి వరకు. నాకు ఫస్ట్ నుంచి సినిమా 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 ఇదే గోల్లో ఉన్నది తప్ప వేరే డైవర్ట్ అవ్వలేదు ఎక్కడనే. సినిమా ఇస్ యువర్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, 100%. రేపొద్దున వైఫ్ వచ్చింది, లైక్ రేపొద్దున ఆల్రెడీ వచ్చింది. అంటే సారీ, యాక్చువల్గా వచ్చింది మీ దగ్గరికి. వచ్చి నేను ఫస్టా మూవీ ఫస్టా అంటే పర్సనల్గా తను ఫస్ట్, ప్రొఫెషనల్గా సినిమా ఫస్ట్. ఓవరాల్గా అంటే ఇలా కంపేర్ చేసి డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా గొడవలు అయిపోతాయి. మీరు బాగానే ఉండి అడిగేసి వెళ్ళిపోతారు. ఇది చూసిన తర్వాత ఇప్పుడు చెప్పు అది ఫస్ట్ ఇది ఫస్ట్ అంటే ఆన్సర్ ఉండదు. బికాజ్ సినిమా అనేది నాకు పిచ్చి, నాకు లైఫ్ ఇచ్చింది, నాకు ఫుడ్ పెడుతుంది. సో అది ఫస్ట్. ప్రొఫెషనల్గా నేను బతకడం, వైఫ్ పర్సనల్గా ఫస్ట్. బాగా మేనేజ్ చేసింది. చాలా నేను ఎక్స్ప్రెషన్ బట్టి నాకు అర్థం. చాలా డిప్లొమాటిక్గా మేనేజ్ చేశారు. అంటే ఎక్కడో గొడవ అవ్వదు. సో మాకు కావాల్సిన ఆన్సర్ రాలేదు ఇక్కడ. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే పోనీ అది చెప్పేస్తాను. వాళ్ళు అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అది నా ఆన్సర్ కదా, వాళ్ళ ఆన్సర్. అంటే మేము లైక్ ఏదో ఒక్కదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారేమో అనుకున్నాం. సినిమా 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 ప్రాబ్లం ఉండదు అంటారు అయితే. ఇంకా విన్న తర్వాత ప్రాబ్లం వచ్చాక అది మేనేజ్ చేసుకోవడం తప్ప. అంటే సినిమా ముందు నుంచి ఉంది కదా నాకు, సడన్గా షిఫ్ట్ అయిపోలేను నేను. మూవీస్ కాదు, డైరెక్షన్ ఆర్ స్క్రిప్ట్ రైటింగ్ కాదు, ఇంకొక ఫీల్డ్ ఆఫ్ వర్క్ని మీరు చూస్ చేసుకోవాలంటే వాట్ వుడ్ దట్ బి? దేనికి పనికిరాను, సీరియస్గా చెప్తున్నాను. సీరియస్గా అంటే లైక్ ఇంజనీరింగ్, అస్సలు ఇంపాసిబుల్. సినిమా ఇండస్ట్రీలో ఉంటాను తప్ప వేరే జాబ్ అనేది నా వల్ల కాదు, నేను చేయలేను. ఎందుకలా? తెలియదు, నాకు ఫస్ట్ నుంచి నాకు అది అలా ఉండిపోయింది మైండ్లో. అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అవ్వచ్చు, నా చుట్టూ సినిమా వాళ్ళు చూసి ఉండొచ్చు, అది తప్ప వేరే నాకేం తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ బ్యాక్గ్రౌండ్లో పట్టే మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఐటీ అంటాం, లేకపోతే డాక్టర్ అవ్వాలని ఉంటుంది, లేకపోతే లాయర్ అవ్వాలని ఉంటుంది, పోలీస్ అవ్వాలని ఉంటుంది. అది ఎందుకు మనం అయ్యే ఇన్ఫ్లుయెన్స్ బట్టి మన ఇన్స్పిరేషన్ ఏదో ఉంటుంది. అలా నా చుట్టూ ఎప్పుడూ సినిమా వాళ్ళు, ఈ స్టూడియోకి వెళ్ళాలి, షూటింగ్ చూడాలి, ఇవే ఉండే. సో నాకు ఫస్ట్ నుంచి కూడా స్ట్రాంగ్గా ఉండిపోయింది సినిమా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద మనం చెప్పిన కథ ఇంతమంది చూస్తున్నారు, ఇంతమందికి చూపించవచ్చు అని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఫుల్ టైం యాక్టింగ్గా ఎప్పుడు అనుకున్నాను. అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. మీరు ఏమైనా రికమెండ్ చేసినా కూడా హ్యాపీ నాకు. నాకే ఒక రికమెండ్ చేయాలి యాక్టింగ్కి వెళ్ళాలంటే. సో అంటే లైక్ యాక్టింగ్ అంటే ఎలాంటి రోల్ అనుకుంటున్నారు? లైక్ హీరో, సపోర్టింగ్, విలన్? ఎస్, నెగిటివ్ క్యారెక్టర్స్. ఏమో మరి దీన్ని చూసి ఎవరైనా ఆఫర్ ఇస్తే కూడా వెరీ హ్యాపీ నాకు. హోప్ సో. ఆడిషన్ కూడా వస్తాం కాబట్టి. ఏది ఎక్కువ అంటే ఆఫ్కోర్స్ రైటింగ్ అండ్ డైరెక్షనే అంటారు, బట్ ఇప్పుడు లెట్స్ సే మీకు మంచి ఛాన్సెస్ వచ్చాయి విలన్ క్యారెక్టర్గా, లైన్డ్ అప్, డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా అలాంటి టైంలో? ఆర్ ఓకే నాకు ఇవి ఛాన్సెస్ వచ్చాయి కదా ఇంకా అది ఎందుకు అన్నట్టు యూ గో విత్ దిస్ యాక్టింగ్ ఫ్లో? బ్యాలెన్స్ చేసుకుంటాను, రెండు వదలను. అది ఇంట్రెస్ట్, ఇది ఇంట్రెస్టే నాకు. సో రెండు వదలను అసలు నేను. సో రెండింటిని లైక్ ఈక్వల్గా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, చాలామంది చేస్తున్నారు కదా. ఎస్. సో టైం మేనేజ్మెంట్ అంతే, కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అది వర్కౌట్ అవుతుంది. ఇది వచ్చింది కదా నీకు వదిలేసి, అది ఉన్నప్పుడు ఇది వదిలేసి అలా చేయకూడదు. మనకి ఇండస్ట్రీ నుంచి ఏమి ఇస్తుందో అది తీసుకోవాలి. నాకు వద్దు అన్నామంటే మళ్ళీ నీ దగ్గర రాదు.
సినిమా నీకు ఒకటి ఇస్తుంది, అది నువ్వు తీసుకో, 100% హార్ట్ఫుల్గా తీసుకో, యా అది వర్కౌట్ అవుతుంది. నాకు వద్దు, నేను వేరే అంటే అది మళ్ళీ నీ దగ్గర రాదు. అంటారు కదా, అదృష్టం తలుపు తట్టినప్పుడు తీసుకోవాలి, యా తలుపు తీసిన తర్వాత అది లేదని ఏం చేయలేము. అంటే ఇప్పుడు యాక్టింగ్ని కూడా ఈక్వల్గా ఫ్లో చేద్దామని అంటున్నారు. అని చేస్తాము అనలేదు, వస్తే చేస్తాను అన్నాను. మళ్ళీ ఇది కాంట్రవర్సీ చేయకూడదు. సారీ. మళ్ళీ ఈ డైరెక్షన్ మన యాక్టింగ్ మీద పడ్డారా అంటారు. మీరే తమ్నైల్ పెడతారు కింద, సిస్టర్కి డైరెక్షన్ కన్నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, తమ్నైల్ పెడతారు. రేపు పొద్దున్న ఇచ్చి వాళ్ళు కూడా మానేస్తారు సినిమాలో. అయ్యయ్యో, ఈ స్పెసిఫిక్ జానర్లో చేద్దామని ఏమైనా ఉందా యాక్టింగ్? మనం అనుకుంటే అవదమ్మా అది. అవతల వాళ్ళకి మనం ఎలా కనిపించామో వాళ్ళ క్యారెక్టర్ మనం సెట్ అవుతాం అనుకుంటే వాళ్ళు ఏమైనా అడిగితే తప్ప మనం డిజైన్ చేసుకుని వెళ్ళకూడదు. అంటే మీరు ఒక డైరెక్టర్, మీకంటూ ఒక వ్యూ. అది నా సినిమాకి ఓకే. నేను చెప్పేది బయట డైరెక్టర్స్ గురించి చెప్తున్నాను. వాళ్ళు మనం ఎలా చూస్తున్నారో మనకు తెలియదు. నిజంగా ఏదైనా చూసి అవకాశం ఇస్తే డెఫినెట్గా చేస్తాను నేను. అంటే మీకు ఐడియా లేదంటారా? వాళ్ళ థాట్ నాకు ఎలా ఐడియా ఉంటుంది? వాళ్ళ స్క్రిప్ట్ వైజ్ అని కాదు, బట్ ఈ జానర్లో విలన్ క్యారెక్టర్ అయితే నాకు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకటి చెప్తాను, మైథాలజీ ఫ్యాంటసీ అని చెప్పిన గెదపట్టుకు వెళ్తే ఏమన్నా చూస్తాడో చెప్పు. బీ ఫ్రాంక్ మాట్లాడతా. నేను గెదపట్టుకుని తిరిగితే ఎవడైనా చూస్తాడా? నేను కిరీటం పెట్టిన తిరిగితే ఎవడైనా చూస్తాడా? మేబీ. సో మనకు తెలీదు అవతల డైరెక్టర్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడో, అతను ఏం గెటప్ అనుకుంటున్నాడో మనకు తెలియదు. అది నిజంగా షూట్ అయితే హ్యాపీ. బట్ యాజ్ ఆఫ్ అయితే నాకేం రాలేదు అలాంటివి. ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా పోతాను, చేస్తాను. అండ్ నార్మల్గా విశ్వంబర గురించి స్టార్టింగ్లో ఒక నెగటివ్ టాక్ వచ్చింది. స్టార్టింగ్లోనా? ఇప్పుడు పాజిటివ్ టాక్. దీని మీద మీ వ్యూ? స్టార్టింగ్లో రాలేదు. చిన్న కరెక్షన్ ఏంటంటే, స్టార్టింగ్లో చాలా హై స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి మేము టైటిల్ రిలీజ్ చేసినప్పుడు కానీ, తర్వాత రిలీజ్ చేసిన పోస్టర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా హై వచ్చినాయి. తర్వాత టీజర్ రిలీజ్ చేసినప్పుడు బ్యాక్లాష్ అయింది. ఓకే, ఆ తర్వాత నుంచి ఆల్మోస్ట్ 10 months ఇప్పుడు ఇచ్చిన టీజర్కి ఆ మొత్తం నెగిటివిటీ అంతా పోయి డబుల్ పాజిటివ్లో ఉన్నాం. ది గ్లిమ్స్. ఎస్. సో హౌ డు యూ ఫీల్? డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇప్పుడు నెగిటివ్ వచ్చినప్పుడు బాధపడతాం, ఏం చేయాలి, ఎందుకు వచ్చింది, ఓకే రివ్యూస్లో ఏం రాశారు, స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు, కామెంట్స్ ఏం చేశారు, అవన్నీ చూసుకున్నాం. ఓకే ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే అవన్నీ కరెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు టీజర్ సూపర్ బ్లాక్ బస్టర్ కింద వచ్చింది బయటికి. టోటల్ వ్యూ మారింది మళ్ళీ. అంటే లైక్ ఈ 10 months గ్యాప్లో లైక్ చాలా లోగా ఫీల్ అవ్వడం కానీ, లైక్ ఎమోషనల్ వైజ్ హౌ వై ఫీల్? ఆబ్వియస్లీ నేను మనిషినే కాబట్టి ఆ ఫీలింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. తిట్టినప్పుడు లో ఫీల్ అవుతాం. ఓకే మళ్ళీ మనం మోటివేట్ చేసుకుని వర్క్ చేస్తాం. అంటే లైక్ డిడ్ యూ డౌట్ యువర్ సెల్ఫ్? డౌట్ ఎప్పుడు లేదు నాకు, డౌట్ ఎప్పుడు లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను చేసేది కరెక్ట్ అని ఫీల్ అయితేనే నేను చేస్తాను, లేకపోతే డౌట్గా ఏ పని చేయకూడదు. అది అటు ఇటు కాకుండా తయారవుతుంది. సో సాంగ్ రిలీజ్ అలాంటివి ఏమైనా అనుకుంటున్నారా? అంటే లాస్ట్ టైం రామరామ సాంగ్ రిలీజ్ చేసాం. చేసిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. రిలీజ్ కనుక ఇప్పుడు ముందు ఉంటే వరుసగా చేసేవాళ్ళం, బట్ రిలీజ్ పోస్ట్పోన్ చేసాం కాబట్టి సో ఆ డేట్ లాక్ అయిన తర్వాత ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తాం. అండ్ వన్స్ అనిల్ అన్న సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 15 days గ్యాప్ ఇచ్చి అప్పుడు మళ్ళీ ప్రమోషన్ స్టార్ట్ చేస్తాం. అప్పుడు వరుసగా సాంగ్స్ మేము డేట్ అప్పుడు లాక్ చేసి అనౌన్స్ చేస్తాం కాబట్టి అక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసి సాంగ్స్ అంటామా, గ్లిమ్స్ అంటామా, లుక్స్ అంటామా, ఇలా ఒకటి ఇచ్చుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇస్తే క్లమ్జీ అవుతుంది. పక్క అనిల్ గారి సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి, ఈ సినిమా ప్రమోషన్స్ రెండు క్లమ్జీ అయిపోతాయి. నాకు ఒక చిన్న డౌట్. నార్మల్గా ఒకప్పుడు ఆడియో లాంచ్ ఏదైనా మూవీ రిలీజ్ చేస్తున్నారంటే ఒక సెట్ వేసి ఆడియో లాంచ్ హడావిడిగా ఉండేది. బట్ ఈ మధ్య యూట్యూబ్ రిలీజెస్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ ఇవి ఎక్కువయ్యాయి. సో కెన్ వీ బ్రింగ్ బ్యాక్ దట్ అప్పటి హడావిడిని మళ్ళీ మనం తీసుకురాగలుగుతామా? ఇప్పుడు హడావిడి అప్పటికన్నా ఎక్కువ ఇప్పుడు ఉంది. మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నాం, డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తున్నాం, అందుకని ఎక్కువ చేస్తాం హడావిడి. అప్పటికి ఇప్పటికి ట్రెండ్ మారింది, సోషల్ మీడియా పెరిగింది కాబట్టి లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. అండ్ నేను ఈ సినిమాకి విశ్వంబర్కి మీరు చూస్తే ఓపెనింగ్ రోజు ఇంతకుముందు సినిమాలన్నీ కూడా
రికార్డింగ్తో స్టార్ట్ చేసేవారు, అంటే సాంగ్స్తో స్టార్ట్ చేసేవారు. ఈ సినిమాకి మేము అదే చేసాం. మళ్ళీ ఆ పాత కల్చర్ స్టార్ట్ చేసి కిరవాణి గారు స్టూడియోలో రికార్డింగ్తో స్టార్ట్ చేసాం ఈ సినిమాను. సో ఇంకా ఆడియో ఫంక్షన్కి ప్రీ రిలీజ్కి డిఫరెన్స్ ఏం లేదు, బికాజ్ ముందే లిరికల్ వీడియోస్ వస్తాయి, ఆ రోజు ఫంక్షన్ చేస్తాం, ఫంక్షన్ మొత్తం సాంగ్స్ ప్లే చేస్తాం, ఇట్స్ కామన్ థింగ్. అప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ కొన్ని ఛానల్స్లో మాత్రమే టెలికాస్ట్, యూట్యూబ్ ఇవన్నీ లేవు మనకి. సో జెమినీ టీవీ అవ్వచ్చు, ఈటీవీలోను లేకపోతే మాలోనే వచ్చాయి ఈ ఆర్టికల్స్, నెక్స్ట్ పేపర్లో వచ్చాయి ఈనాడు వార్త, క్యాసెట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. ఆ క్యాసెట్స్ సర్క్యులేట్ అయ్యి అన్ని సాంగ్స్ ఒకసారి వెళ్ళాయి. ట్రెండ్ మారింది కాబట్టి మనం ఒక్కొక్క సాంగ్ రీచ్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వచ్చినాయి ఆడియన్స్ కూడా. సో ఒక్కొక్క సాంగ్ అలవాటు చేసుకుంటూ వెళ్తున్నాం, ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ తర్వాత ఫైనల్గా రిలీజ్ 5 days 10 days ముందు ఈవెంట్ చేసి దానివల్ల సెలబ్రేట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు లైక్ నార్మల్గా ఏదైనా మూవీ స్టార్ట్ అయ్యే ముందు ఒక స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ ఉంటుంది. సో స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ విశ్వంబర అప్పుడు లైక్ అందరు కాస్ట్ మెంబర్స్ని కూర్చోబెట్టి లైక్ ఫస్ట్ టైం ఓకే దిస్ మై డ్రీమ్ అది ముందుకెళ్తుంది, ఆ వ్యూ మీకు ఎలా అనిపించింది అది చూస్తూ ఉన్న మూమెంట్, లైక్ ద ఫస్ట్ టైం బిఫోర్ ద షూట్? బిఫోర్ ద షూట్ ఒక హై ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఆబ్వియస్లీ, బికాస్ మనం అనుకున్న గుడ్ డ్రీమ్, నేను చిరంజీవి గారితో సినిమా తీయబోతున్నాను, నేను ఆయనకి యాక్షన్ కట్ చెప్పబోతున్నాను అని ఒక ఎగ్జైట్మెంట్ కానీ హ్యాపీనెస్ కానీ ఉంటుంది. సో అదే ఎగ్జైట్మెంట్తో మనం స్క్రిప్ట్ రీడింగ్ ఇస్తారంటే కథను మనం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మెయిన్ టీమ్ వర్కర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది ఫ్లో, ఇంకా అది ఆ ఫ్లోలో డిఓపికి సపరేట్గా చెప్తాను, అందరూ ఉన్నప్పుడు చెప్తాను, ప్రొడక్షన్ డిజైనర్కి కథ చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్కి కథ చెప్పాలి, అండ్ ఈపీకి కథ చెప్పాలి. సో అందరినీ కూర్చోబెట్టి నరేషన్ ఇస్తాం. సో మీరు ఈ మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్ని లైక్ బికాస్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని చూసాం మ్యామ్ టీజర్లో, క్లిప్స్లో, వీటన్నిటిలో. సో కాస్ట్యూమ్ డిజైనర్ని మీరు అలా పిక్ చేసుకుంటారు? అంటే ఈ సినిమాకి చిరంజీవి గారి వరకు సుష్మిత గారు చేశారు, నేను ఆవిడ పర్సనల్గా ఆయన చేస్తారు కాబట్టి, అన్ని సినిమాకి చేస్తారు కాబట్టి. అండ్ మిగతా సినిమాకి రామ్ అని చెప్పి నాకు బింబిసారాకి కూడా అతనే డిజైనర్, ఓకే. ఈ సినిమాకి కూడా రామే డిజైనర్ నాకు. సో లైక్ ఈ క్యారెక్టర్స్కి అండ్ ఈజ్ మోర్ నాకు ఫ్రెండ్ కాబట్టి నాకు ఈజీ అవుతుంది చెప్పడానికి. సో రీసెంట్గా విన్న దాని ప్రకారం లైక్ కెమెరామ్యాన్ వల్ల విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ అవుతుంది, స్లో అవ్వడం ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఆర్టికల్స్ రిలీజ్ అయ్యాయి. సో దాని మీద మీ వ్యూ? మీరు ఎక్కడ విన్నారు? ఆర్టికల్స్ చూడడం ఆన్లైన్. ఓకే, నేను వచ్చి ఎప్పుడు చెప్పలేదు కదా బయటకు వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి ఎప్పుడు చెప్పలేదు కదా, హీరో వచ్చి ఎప్పుడు చెప్పలేదు కదా. మరి అవేంటంటే ఆర్టికల్స్ వాళ్ళు రాస్తుంటారు, అవి కరెక్టా రాంగా అనేది ఎవరు చెప్పలేం, బికాస్ వాళ్ళ వ్యూలో వాళ్ళు రాస్తారు తప్ప మాకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడూ లేదు. బికాస్ నేను వర్క్ చేసిన డిఓపి అనేది కొత్త డిఓపి లేకపోతే కొత్త ఎక్స్పీరియన్స్ డిఓపి, చిరంజీవి గారితో చాలా సినిమాలు చేసిన డిఓపి, అండ్ నాకు బింబిసారాకి చేశారు ఆయన, వెరీ కంఫర్ట్ విత్ హిమ్. అట్ ద సేమ్ టైం విఎఫ్ఎక్స్ టీమ్ కూడా వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ అయ్యే వర్క్ చేస్తారు, అండ్ మాది చాలా వర్క్ ఎక్కువ ఉంది, దానివల్ల డిలే తప్ప పర్టికులర్గా కెమెరామ్యాన్ వల్ల లేట్ అయింది లేకపోతే ఇంకొక పర్సన్ వల్ల లేట్ అయింది అనేది టోటల్గా రూమర్స్ అయ్యి. సో ఇట్స్ అ కంప్లీట్ రూమర్. ఇప్పుడు మన టీజర్ వచ్చింది, అందులో ఏమన్నా తెలిసిందా? అలాగే నచ్చిందిగా. సో అదే కెమెరామెన్ వర్క్ చేశారు, అదే సీజీ వాళ్ళు వర్క్ చేశారు, సో ఏముంది, అవుట్పుట్ ఈజ్ ఫైన్. అండ్ ఇప్పుడు మీ స్టోరీస్కి స్క్రిప్ట్ రైటర్స్ మీరే లైక్ పిక్ చేసుకుంటారా, వీళ్ళైతే ఓకే ఈ స్టోరీకి బాగా రాస్తారు అన్నట్టు, ఆర్ మీరే యూ డూ యువర్ మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ గైడ్ ద స్క్రిప్ట్ రైటర్స్? అంటే నా వరకు ఏంటంటే నేను నా బ్యాచ్, నా టీం ఉంటుంది, నాకు ఫ్రెండ్స్, నాకు యాక్చువల్లీ మేము ఫస్ట్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తాను. లైక్ శ్రీకాంత్ అని చెప్పి అతను, తర్వాత శ్రీధర్ అని, ఆదిత్య అని, వివేక్ గారు, ఇలా వీళ్ళందరితో అంటే డిస్కస్ చేసి కథ డే వన్ నుంచి ఈ టీం తోటి కూర్చొని వర్క్ చేస్తాం, అలాగే గవిరెడ్డి ఈ టీం తోటి. సో అందరం కలిసి తీసుకున్న డెసిషన్స్ అవి. సో కథ బాగుంది వచ్చే వరకు వర్క్ చేస్తాం. బట్ 100% వాళ్ళు సూపర్గా వర్క్ చేశారు నాకు. అంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వస్తారు, ఎప్పుడు ఏది కష్టం కూడా వచ్చి కూర్చుంటారు, డిస్కస్ చేస్తారు. నాకు కంఫర్టబుల్ టీం నాది. బేసిక్గా మీ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మోర్ కంఫర్ట్ నాకు. డైలాగ్స్ కూడా సేమ్ టీమ్? యా, డైలాగ్స్ వచ్చి ఈ సినిమాకి వాసు, నాకు బింబిసారాకి రాశాడు, ఈ సినిమాకి కూడా రాశాడు తను. అంటే అంత పాత టీమే, ఇదే టీం బింబిసారాకి వర్క్ చేసింది.
ఇప్పుడు వర్క్ చేస్తాం. ఓకే. సో లైక్ ఐ బిలీవ్ మీ కంఫర్టబుల్ లెవెల్ బట్టి ఇదే టీమ్ని కంటిన్యూ చేస్తానని అనుకుంటున్నాను. 100%. ఏ జానర్ ఎవరైనా కొత్తగా వచ్చి జాయిన్ అయితే హ్యాపీగా తీసుకుంటాం, అది మన చేతిలో లేదు. బట్ ఈ టీం కంటిన్యూ అవుతుంది నాకు, లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ న్యూ ఎనీ ఫిల్మ్, బికాస్ నాకు సింక్లో ఉంటారు వీళ్ళు ఫస్ట్. మేము ఒక వే ఆఫ్ థింకింగ్లో ఒక పాయింట్ ఆఫ్ లో వర్క్ చేస్తాం కాబట్టి అది ఈజీ ఉంటుంది. సో ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. నాకు కూడా ఎవరిని ఇంటర్వ్యూ చేసారో అర్థం కాలేదు కదా. బట్ చాలా కంఫర్టబుల్గా ఇట్ వాస్. అండ్ ఆల్సో లైక్ ఐ రియలీ విష్ అండ్ హోప్, కాన్ఫిడెన్స్ అయితే బాగా ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సెన్సేషనల్ హిట్ విశ్వంబర అని చెప్పేసి. థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి మూవీస్ మీరు ఇంకా ఇంకా తీసుకురావాలని ఐమ్ విషింగ్. థ్యాంక్ యూ. దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేయకండి. No చిత్రమైన తమ్నైల్స్ పెట్టకండి, ఏం చెప్పినా అది పోస్ట్ చేయండి తప్ప రకరకాల తమ్నైల్స్ పెట్టి ఎడిట్ మ్యాచ్ చేయకండి. మీకు ఎలా నచ్చితే అలానే. వాట్ డు వి సే. థ్యాంక్ యూ.